యేసు ప్రభువారి సిలువ దగ్గర జరిగిన ఒక సందర్భం మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సువార్తని ఒకే సువార్తని 4 కోణాల నుంచి రాస్తూ వచ్చారు. మత్తయి ఏమో చక్కటి రాజు కోణం నుంచి రాస్తూ వచ్చాడు. అంటే యేసు ప్రభు రాజు. యేసు ప్రభు పుట్టుక చాలా విశిష్టమైన, విచిత్రమైన, వాగ్దానం చేయబడిన పుట్టుక. అలాంటి పుట్టుక ఈ ప్రపంచంలో ఇంకెవరిది లేదు. ఇది గ్యారంటీగా చెప్తున్నా. అలాంటి పుట్టుక ఈ ప్రపంచంలో ఇంకెవరిదే లేదు. ఏంటి సార్ అంత పెద్ద మాట అనేసారు, ఇంకెవరు లేదంటారేంటి అని అంటే లేదు, అందుకే చెప్తున్నాగా. ఎందుకు లేదో కూడా చెప్తా. మొదటిది, చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పటికీ నిమిషం 4 సెకండ్లు అయిపోయాయి కదా. సరే, చాలా కారణాలు ఉన్నాయి, కొన్ని చెప్పుకుంటా ముందుకు వెళ్తా. యేసు ప్రభు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం ఏ ఊర్లో పుడతాడో చెప్పారు, ఎవరికి పుడతారో చెప్పారు, ఎప్పుడు పుడతారో చెప్పారు. 700 సంవత్సరాల క్రితమే, ఇంచుమించు యేసు ప్రభువు పుట్టక మునుపు 3000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితమే ఆయన పుడతాడు అనే వాగ్దానాలు ఇస్తూ వచ్చారు. అంత పలానాయన వస్తాడు అని వాగ్దానాలు చేసి, ఆ వాగ్దానాలని అనుసరించి పుట్టిన ఆయన, ఆ ప్రవచనాలని అనుసరించి పుట్టిన ఆయన యేసు ప్రభుకి దగ్గర ఎవరు రారు. అంతేకాదు, యేసు ప్రభువారి పుట్టుకలో విశిష్టం ఏంటి అని అంటే, ఆయన పుట్టినప్పుడు చూడ్డానికి కేవలం బంధువులు మాత్రమే కాదు, కానీ ఎవరో బయటోళ్ళు, వాళ్ళు గొర్రెలు కాచుకుంటుంటే పలానోళ్ళు పుట్టారు సార్ అని చెప్పి హాస్పిటల్లో నర్స్ అన్న చెప్తారు, లేక బంధువులన్న చెప్తారు. కానీ యేసు ప్రభు పుట్టుకని చెప్పడానికి పరలోకం చీలి దేవదూతలు కిందకొచ్చి చెప్పారు, సార్ ఈయన పుట్టాడండి అంటే ఈయన పుట్టుకని చెప్పడానికి దూతలు వస్తూ వచ్చారు. అంతేకాదు, ఈయన పుట్టుకలో విశిష్టత ఏంటి అని అంటే, స్త్రీ అంటే కన్యకకి ఆయన జన్మిస్తూ వచ్చాడు. పురుషుని యొక్క సంయోగం లేకుండానే, పురుషుని యొక్క పాలేము లేకుండానే ఆయన కేవలము కన్యక గర్భాన్న జన్మిస్తూ వచ్చారు. ఎందుకు అనంటే, మనందరి జీవితాలు పుట్టుకతో ఆరంభమవుతాయి. కానీ యేసు ప్రభు తన గురించి తాను మాట్లాడుకునేటప్పుడు ఏమంటాడో తెలుసా? నేను పుట్టా అని అండు, ఒక్కసారి కూడా దాదాపుగా అండు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను వచ్చా అంటాడు. నేను వచ్చా. ఒకవేళ ఒక హాస్పిటల్లో ఎవరో పిల్లోడు పుట్టాడు అనుకోండి, మీరు వెళ్ళి చూసి అబ్బా మీ కొడుకు భలే ఉన్నాడంటే, మా కొడుకు వచ్చాడండి. వచ్చాడా? పుట్టాడు కదా. వచ్చాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మాటలు మనం సహజంగా వాడం. సార్ మాకు ఒక కొడుకు వచ్చాడు సార్, మాకు ఒక కూతురు వచ్చింది సార్. రారు, పుడతారు. కానీ యేసు ప్రభు వాడిన పదజాలను ఏంటో తెలుసా? నేను వచ్చా, ఐ కేమ్, నేను వచ్చా. ఆయన మునుపు నుంచి ఉంటున్నవాడు. ఆయన క్రిస్మస్ రోజు ఆరంభం కాలే. ఒకవేళ ఆయన క్రిస్మస్ రోజే ఆరంభం అవుతే, ఈ యేసు క్రీస్తు ప్రభు వారికే ఆరంభం గనక ఉంటే, ఆయన పెద్ద విచిత్రమైన వ్యక్తి ఏం కాదు. ఆయన మానవాతీతమైన వ్యక్తి. ఈజ్ టోటలీ అవుట్ సైడ్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ హ్యుమానిటీ. ఆయన మానవాతీతమైన వ్యక్తి. ఎందుకు అనంటే, ఆరంభం లేకుండా, ఆయన మునుపు నుంచి, ఆది అనేది లేకుండా సదాకాలము నుంచి ఉంటున్న ఆయన మానవ రూపాన్ని తీసుకున్నాడంతే. అంతేకాదు, ఆయన పుట్టినప్పుడు ఇచ్చిన టైటిల్ ఇదైతే ఇక విశ్వంలో ఎవరికి ఇవ్వలేదు. ఏంటి తెలుసా? ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులంట ఎత్తుక్కుంటా వచ్చారంట. తూర్పు దేశపు జ్ఞానులు పొద్దున్న మనం వింటా వచ్చాము, సొలొమోనుని ఆయన జ్ఞానాన్ని చూడడానికి, పెద్ద ఆయన కట్టడలు కడితే అది చూడడానికి ఎవరో బయట దేశపోలు వచ్చారు, వేరే సంగతి. ఓ చిన్న పిల్లోడిని చూడడానికి, ఒక చిన్న శిశువుని చూడడానికి జ్ఞానులు వచ్చారు. వచ్చేమడుగుతున్నారు తెలుసా? యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఈ ప్రపంచంలో ఎవరన్నా పుట్టిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత రాజు అవుతారు. రాజుగా ఎవరు పుట్టరు, ఇంజనీర్గా ఎవరు పుట్టరు,
డాక్టర్గా ఎవరు పుట్టరు, ప్రైమ్ మినిస్టర్గా ఎవరు పుట్టరు, ఎమ్మెల్యేగా ఎవరు పుట్టరు. అందరూ మనిషిగా పుట్టి ఆ తర్వాత అవుతారు. కానీ యేసు ప్రభు పుట్టుకలో ఉంటున్న విశిష్టత ఏంటి అని అంటే, ఆయన పుట్టుకతోనే రాజు. ఎందుకు పుట్టుకతోనే రాజు అని అంటే, ఆయన పుట్టక మునుపు రాజు కాబట్టి పుట్టుకతోనే రాజు. ఆయన జన్మ చాలా విశిష్టమైనది. ఇదుట్టి ఆయన జన్మ గురించి కొన్ని మాటలు చెప్పాను. ఆయన జీవితం, అబ్బా, అసలు అలాంటి జీవితం ఇంకా ఈ ప్రపంచంలోని ఎవ్వరూ బ్రతకలేదు, ఈ ప్రపంచం ఎన్నడూ చూడలేదు. పాపరహితమైన జీవితము. ఆయన నోట కూడా కపటము లేని జీవితము. ఎట్టి వారినైనా వారు చేసిందంతా తెలిసిన తర్వాత కూడా ప్రేమించగలిగిన ప్రేమ. ఏబి మాసిలామణి గారు అనుకుంటా ఆ పాట రాశారు. ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నా మదికి, అందులకే భయముంది తిని. ఆయన ప్రేమ భయం పుట్టించే ప్రేమ. ఎందుకు తెలుసా? నువ్వేం చేశావో, నువ్వేం చూసావో, నువ్వేం తలచావో, నీ కథ మొత్తం తెలిసి కూడా ఆయన నిన్ను ప్రేమించగలుగుతా ఉంటున్నాడు. విచిత్రమైన ప్రేమ. అసలు ఆయన జీవితం దగ్గరకు వస్తే, యోహాన్ అని ఒక ఆయన అంటాడు, ఆయన గురించి 3.5 సంవత్సరాలు 21 అధ్యాయాల్లో రాసి అంటాడు, మేము అన్నీ రాయలేదు సార్, యేసు ప్రభు గురించి అన్నీ రాయలేదు, కొన్ని హైలైట్లు మాత్రమే రాసాం. న్యూస్లు 2 రకాలు. ఒకటి వివరంగా గుచ్చి తీసి దాన్ని పరిశోధించి చెప్పే న్యూస్, ఒకటి హెడ్లైన్ న్యూస్. కేవలం పైపైన హెడ్లైన్స్ మాత్రమే, 4 సువార్తల్లో హెడ్లైన్స్ మాత్రమే రాశారు. ఎందుకు సార్ మరి మొత్తం ఎందుకు రాయలేదు సార్ అని అంటే, ఆయన అంటున్నాడు, మొత్తం రాయలేము సార్, ఆయన చేసిన కార్యాలు ఆయన గురించి కనుక రాయడం మొదలు పెట్టామని మొత్తమే రాసామనుకో రాయలేము. కానీ ఒకవేళ మొత్తమే రాసామనుకో ఈ ప్రపంచంలో పుస్తకాలు సరిపోవు సార్. అంటే ఆయన మాట్లాడేది ఈరోజు పెన్ డ్రైవ్ భాష కాదు, గూగుల్ డ్రైవ్ భాష కాదు. ఆయన మాట్లాడేది ఆ దినముల్లో పత్రికలు చుట్ల మీద రాసేవారు కదా, ఆ భాషలో మాట్లాడుతున్నాడు, అలంకార భాషలో. రాయలేము సార్, అసలు అట్లాంటి బతికే మేము చూడలేదు సార్. ఇక ఆయన మరణం దగ్గరకు వస్తున్నాం. ఎంత విచిత్రమైన మరణం అంటే, ఆయన అంటున్నాడు, నేను నా అధికారముతో నా ప్రాణాన్ని పెడుతున్నాను, నేను దాన్ని మళ్ళీ తీసుకుంటా. యేసుప్రభు చనిపోయేటప్పుడు ఆయనని చంపమని ఆజ్ఞ ఇస్తా వచ్చిన పిలాతు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఈయన మొగోడు, బిహోల్డ్ ద మ్యాన్ హోమోస్ డేయో, ఈయన మొగోడు. ఎవరన్నారు తెలుసా? రోమా గవర్నర్, రాష్ట్రపతి ఈ మాట అన్నాడు. మీరు చంపుతున్నారు కదా, ఈయన మొగోడు. అదేంటి సార్ అంత మాట అన్నారు? ఎందుకు సార్ అని అంటే, నా సర్వీస్లో ఇట్లాంటి ఆయన్ని చూడలే. ఎందుకు సార్, ఏమైంది అని అంటే, యేసుప్రభుని రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఓ ప్రశ్న అడిగాడు. యేసుప్రభు జవాబు ఇవ్వట్లే. ఈయనకి తిక్కలేసి అన్నాడు, నువ్వు మాట్లాడవేంటి, నిన్ను చంపే అధికారం నాకుంది, నిన్ను వదిలే అధికారం నాకుంది అంటే యేసుప్రభుకు లుక్కిచ్చి, నీకేం లేదు, నా ప్రాణాన్ని నా ఇష్టపూర్తిగా పెడతా, మళ్ళీ నేను దాన్ని తీసుకుంటా, నా రాజ్యం ఇక్కడ రాజ్యం కాదు. ఈ మాటలన్నీ వినేటప్పటికీ ఈయనకి ఇంటర్వ్యూ కాదు, ఆయనకి ఇంటర్వ్యూ తీసుకున్నట్టుంది స్టోరీ. ఆయన అన్నాడు, బెదురు లేదు, భయం లేదు, భీతి లేదు, అసలు బబ్బేలు ఎత్తిపోవట్లేదు, చావెదురు నిలబడితే ఇంత టీవీతో మాట్లాడుతాడు, మొగాడంటే ఈయనండి. భయం లేకుండా చంపుతారని తెలిసి, ఏడన్నా సావుందని తెలిస్తే ఆ ఊరు కూడా పోవం కదా, ఆ ప్రాంతంలో కూడా తిరగం కదా. యేసు ప్రభు రాత్రి తన శిష్యులందరికీ ఏం చెప్పాడు తెలుసా? ఎప్పుడు చస్తారు, ఎవరి చేతిలో చస్తారు, ఎట్లా చస్తారు మొత్తం చెప్పి పారిపోకుండా అక్కడే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన అంటే, నేను ప్రాణం పెట్టడానికే వచ్చా. ఆయన సిలువ మోసుకొని తీసుకొని వెళ్తూ ఉంటున్నారు.
యేసు ప్రభుని పిచ్చిగా కొట్టారు, తుక్కుగా కొట్టారు. రోమీలు ఫ్లెజెల్ అంటారంటే ఒక కొరడా తీసుకొని దానికి చాలా చర్మపు తాళ్ళు ఉంటాయి, చివర్లో ఇనుప ముక్కలు ఎముక ముక్కలు తగిలిచ్చుంటారు. అది తీసుకొని స్కూల్లో టీచర్ బెత్తంతో కొట్టినట్టు కాదు, 360 డిగ్రీలు తిప్పి ఒక్కసారి వీపు మీద వేస్తే ఈ కొంకెలన్నీ పోయి ఒక్కసారి వీపులో దిగిపోతే పైనుంచి కిందకి నీట్గా చీల్చేస్తారు. అందుకనే నా వీపుని కొట్టారని రాయలే, దున్నేశారని రాశారు. నాగలు పెట్టి పొలం ఎట్లా దున్నేస్తారో యేసు ప్రభుని అట్లా దున్నేశారు వీపుని. చర్మం ముక్కలు ఎగిరవతల పడేది, నరాలు చితిలేవి, రక్తం కారేది, ఎముకలు అలా కనపడుతున్నాయి, వెనకాల వెన్నెముక కనపడతా ఉంది, న్యూరో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. విపరీతంగా కొట్టేశారు. ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్ది ఉమ్మూసి నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో కొట్టి ఆయన ముఖాన్ని ఎట్ట చేశారు తెలుసా? బైబిల్ చెప్తున్న మాట యెషయా 52:14 ఉంటుంది అనుకుంటా. ఏమని చెప్తున్నాడు అని అంటే, ఏ మనిషి రూపము కంటే ఆయన ముఖము చాలా వికారమాయను. ఎంత వికారమైందంటే జనం చూసి భయపడ్డారంట. ఇది ముఖమేనా, అసలు మనిషేనా అని భయపడ్డారు. అంత కొట్టారంట ఆయన ముఖాన్ని. ఆయన గురించి యెషయా రాస్తాడు ఆ తర్వాత అధ్యాయంలో, స్వరూపమైనను సొగసైనను లేదు. సొగసు పోగొట్టుకోవడం చాలా సులువు. ఎంత అందమైన వాళ్ళన్నా పొద్దున్న లేవంగానే పాశమోకాలకి సొగసు ఉండదు, దాన్ని పూసి రాసి గీత్తేనే వస్తుంది. సొగసు పోగొట్టుకోవడం సులువే, కానీ స్వరూపం పోగొట్టుకోలేము. స్వరూపం అంటే ఏంటో తెలుసా? నోరు మీద ముక్కు మీద 2 కళ్ళు, దాని మీద నెత్తి మీద జుట్టు, సైడ్కి 2 చెవులు, దీన్ని స్వరూపం అంటారు. అంతే కదా, ఫామ్ అంటే అంతే. ఓ నోరు, దాని మీద ముక్కు, దాని మీద 2 కళ్ళు, సైడ్లో 2 చెవులు, నెత్తి మీద జుట్టు ఉంటే ఉండి, లేకపోతే తక్కువ ఎక్కువ ఏదో ఒకటి ఉంటుంది. ఇది యేసు ప్రభుని ఎట్ట కొట్టారంటే, ఇది నోర, ఇది ముక్క, ఇది కళ్ళ, ఇది చెవుల, ఇది తల, ఇది ఏం అర్థం కాకుండా మొత్తం రక్తపు మాంసపు ముద్ద అట్ట కొట్టేశారు. ఆయన్ని వీపు మీద సిలువేసి మొయ్యి అని తీసుకెళ్తా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆయనని తీసుకెళ్తా ఉంటున్నారో యేసు ప్రభు ఒక్కడిని తీసుకొని పోలే, 3 తీసుకెళ్ళారు. ఈ 3 యేసు ప్రభు, ఒకడు ఒక సిలువ, ఇంకోడు వాని సిలువ, యేసు ప్రభు ఆయన సిలువ. వీళ్ళు 3 కలిసి మోసుకుంటూ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళేటప్పుడు జరిగిన స్టోరీ మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. లూకా సువార్త 23వ అధ్యాయం. మత్తయి రాజు గురించి రాశాడు, మార్కు యేసుప్రభు ఒక పనోడు అని రాశాడు. ఆయన మనకు పని చేస్తాడు, ఆయన మనకు పరిచర్య చేస్తాడు. నేను చాలా సంవత్సరాలు ఏమనుకున్నా అంటే, యేసు ప్రభుకి నేను సేవ చేస్తున్నా అని అనుకున్నా. వచ్చితే అపోస్తుల కార్యం మీరు చదవనవసరం లేదు, కానీ 17వ అధ్యాయం 24-25లో ఉంటుంది. ఆయన మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు, ఆయనకి ఏదో కొదువు ఉన్నట్టు కాదు, ఆయన సేవించబడేవాడు కాదు. కాబట్టి ఎప్పుడు అనుకోబాకు, నేను లేకపోతే దేవునికి నడవదు. ఇది ఎట్టుంటుందంటే, శాపంతా సముద్రంలో ఇది ఒకరోజు సముద్రంతో అందంట, ఇక చాలు, ఇక నేను లేకపోతే నీకు నడవదు, ఎన్ని రోజులని నేను నీకు హెల్ప్ చేయాలి, నేను పోతున్నా బయటికి అందంట. శాప సముద్రంతో, నేను పోతా బయటికి, ఎన్ని రోజులని నీకు తోడుకున్నా, ఎన్ని రోజులని నీకు సాయం చేయాలి, నేను పోతున్నా బయటికి అంటే సముద్రం చూసి నవ్వి, అంటే నువ్వు నాకు సాయం చేస్తున్నావా, పో బయటకు పో చూద్దాం అన్నట్టు, పోతున్నా చూడు, పో తప్పని బయటకు దూకిందంట. దూకిన తర్వాత నిమిషం కూడా తిరగలే, శాచురేషన్ పడిపోతుంది, బీపీ డ్రాప్ అయిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, డయాలసిస్ వచ్చేటట్టు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, లివర్ ఫెయిల్ అయిపోతుంది. అటు ఇటు చూసి లెంపకాయలు వేసుకొని, నేను లేకపోతే నీకు నడుస్తా, నువ్వు లేకపోతే నాకు నడవదు అని తప్పని లోపల దూకిందట. నేను లేకపోతే దేవుడికి నడుస్తా. దీనికంటే కామెడీ ఇంకోటి లేదు. నాకు కోవిడ్ వచ్చింది, అంటే తిరుగుబోతుంది కదా, ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వచ్చింది, థర్డ్ వచ్చింది, ఫోర్త్ అనేది రాలే కాబట్టి నాకు రాలే. అది వస్తే అది వచ్చేది, తిరుగుబోతున్నాం కదా.
ఇక అడ్మిట్ అయినప్పుడు ఐసీయూలో ఉన్నాను. వరుసగా అదేదో టోకెన్ ఇచ్చినట్టే పోతున్నారు. ఇటు ఐసీయూలో కాదు, ఎటో రక్షించబడితే అటు లేకపోతే ఇటు పోతున్నారు వరుసగా. అదేదో బెడ్ వీళ్ళు ప్రవచనాత్మకంగా పడుకోబెట్టారు, లైన్గానే పోతున్నారు అందరూ. ఆ వరుసలో నేను ఉన్నా. ఊపిరాట్లేదు, శాచురేషన్ డ్రాప్ అయిపోతుంది, పెట్టారు. ఇక పోతామని అర్థమైంది. అప్పుడు సేవకులు ఫోన్ చేసి, అన్నా మీకేం అవ్వదన్నా. ఏడయ్యేది నాకు, మీకేం అవ్వదన్న. బాగుందే, అయ్యేది నాకు. ఏం అవ్వదన్నా. ఎందుకన్నా? అన్నా మీతో దేవునికి చాలా పని ఉందన్న. అప్పుడు కూడా నవ్వుతున్నారు మనోళ్ళు. మనసులో అనుకున్న, దేవుడికి నాతో పనా, నాకు దేవుడితో పని. కానీ దేవుడికి మనతో పెద్ద ఏం పని లేదు. ఆయన ఏదో పని పెట్టుకొని రక్షిస్తే ఆ రక్షణకి ఏం విలువ ఉంది? పని లేదు ఆయనకి. మనం ఎలగబెట్టేది ఏమీ లేదు. మనం ఏదో ఇచ్చామనుకుంటాం కదా. నేను చిన్నప్పుడు మా డాడీకి బర్త్డే వస్తే గ్రీటింగ్ కార్డు కొనేవాడు. అప్పట్లో 100 రూపాయలు ఉండేది, పెద్ద గ్రీటింగ్ కార్డు కొనేవాడు. ఇప్పుడంటే సవకండి, ఏముంది వాట్సాప్లో ఒకటి పంపిస్తాం, అది ఖర్చు కాదు. దాంట్లో కేక్ బొమ్మ పంపిస్తారు, రోజా బొమ్మ పంపిస్తారు, ఇంకేదేదో పంపిస్తారు. అంతా ఫ్రీయే కదా. అదేదో ఫోన్పేలో 100 కొడితే మేలు కదా. వచ్చిదే ఇది అంత ప్రేమ, హ్యాపీ బర్త్డే, ఇంత పెద్ద మెసేజ్ చాట్ జీపీటీని అడిగేస్తారు. అంతా ఫ్రీ కథ. సరే, మా డాడీకి 100 రూపాయలు పెట్టి కార్డు కొనాలి. నా దగ్గర డబ్బులు ఉండవు. మా డాడీని అడగాలి కదా, స్కూల్ పిల్లోడిని. మా డాడీని వెళ్ళి మామూలుగా అప్పుడప్పుడు 10 రూపాయలు ఎత్తారు. డాడీ 10 ఇవ్వా అంటే ఇచ్చారు. కొన్ని రోజులకి డాడీ ఇంకో 10 ఇవ్వా, కూడబెడుతున్నా. విసిగిచ్చి మొన్న ఇచ్చాను. ఇవ్వ డాడీ ప్లీజ్ డాడీ అని అడుక్కొని మెట్టుకు 100 కూడబెట్టి ఓ పెద్ద కార్డు కొని దాని మీద రాశా. అంత రాసుకొని మనకు వచ్చిన కవిత్వం అంత రాసుకొని మా డాడీకి వెళ్ళి ఇచ్చిన తర్వాత మా డాడీ చాలా బాగుంది కార్డు, చాలా బాగుంది అని అన్నాడు. అన్న తర్వాత ఇంక సరే భోజనానికి కూర్చున్న తర్వాత తినేటప్పుడు, డాడీ కార్డు ఎట్లా ఉంది అన్న. బాగుంది. ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుని, డాడీ కార్డు ఎట్లా ఉంది అన్న. బాగుందని చెప్పా కదా, బాగుంది. తినేటప్పుడు, డాడీ కార్డు ఆపుతావు, నా డబ్బులతో నాకే కార్డు ఇచ్చేట్టుందని 4 సార్లు అడుగుతావు. ఆ మాట భలే ఫీడ్ అయిపోయింది. నా డబ్బులతో నాకే కార్డు ఇచ్చి ఎట్టుందని 4 సార్లు అడుగుతావు. యేసు ప్రభుకి నేను ఇచ్చా అంటే ఆయన అంటాడు, నా డబ్బులు నాకే ఇచ్చి నీ ఓవర్ యాక్షన్ ఎంత రా బాబు. నువ్వు ఇచ్చేది ఏం లేదు, మనం చేసేది ఏమి లేదు, అంతా హడావిడే. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటాడు కదా, సొమ్ము అయింది, సోకేమో అందే. సోకే ఏం లేదు మన దగ్గర. అది ఇస్తే ఏదో బతుకుతున్నాం అంతే. ఆయన సులువు మోసుకొని తీసుకెళ్తున్నాడు. ఆయన మనకి పరిచర్య చేస్తున్నాడు అని మార్క్స్ వార్త రాస్తా వచ్చాడు. ప్రభు మనకు పరిచర్య చేస్తాడు, మనం కాదు ఆయనకు చేసేది. ఆయన మొదట మనకు పరిచర్య చేస్తాడు. అందుకే నడిపించు నానవ్వలో నా దోణిలో కాలిడుమా, నా సేవ చేకొనుమా, నాకు సాయం చేయ ప్రభా. లూకా మెడికల్ దృష్టికోణంలోంచి, వైద్యుని దృష్టికోణంలో నుంచి ఆయన యేసు ప్రభుని మనుష్య కుమారుడుగా రాస్తా వచ్చాడు సువార్త. ఇప్పటికే రక్తమంతా పోయింది. ఇక యేసు ప్రభు వారు సిలువను తీసుకొని పోయేటప్పుడు 2 దొంగలు ఆయనతో పాటు వెళ్తా వచ్చారు. 2 దొంగల్ని యేసు ప్రభుని మధ్యలో వేసి సిలువ వేసేస్తూ వచ్చారు. అటో దొంగ ఇటో దొంగ, మధ్యలో యేసు ప్రభు. చేతుల్లో మేకులు దించారు, కాళ్ళల్లో మేకులు దించారు. మనిషి సిలువ మీద ఎట్టుంటాడో తెలుసా? సిలువ మీద చావు ఎందుకంత నొప్పికరమైన చావు అని అంటే, అది చావు వచ్చినట్టే ఉంటుంది, రాదు. ఎందుకు? ఇలాంటి సిలువని వీళ్ళు కనిపెట్టారు, రీసెర్చ్ చేసి కనిపెట్టారు. ఎలాంటి మరణము అని అంటే 40 రకాల బాధలు ఉండాలి, కానీ చావు రాకూడదు. ఆకలి వేయాలి, దాహం వేయాలి, మంట వేయాలి, నొప్పి వేయాలి, ఎముకలు వసిలిపోవాలి, బోన్స్ డిస్లకేట్ అవ్వాలి, జాయింట్స్లో నుంచి బయటకు రావాలి, అవమానం అనిపించాలి, నింద అనిపించాలి, దుఃఖం అనిపించాలి, ఒంటరితనం అనిపించాలి. 40 రకాల బాధ గుండా మనిషి వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో మనిషి వేసే కేక్ ఒకటే, సంపండ్రా అని కేకేస్తాడు, అంతే, రాదు.
గిల్ల 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 కొట్టుకుంటూ ఉంటారు. దేనికోసం కొట్టుకుంటారు తెలుసా? చావు ఎందుకు వస్తారు చెప్పనా? సిలువ మీద ఆల్రెడీ వీపంతా దున్నేసి ఉంటారు, వీపు మీద నరాలన్నీ వేలాడుతూ ఉంటాయి, మాంసం ఉండదు. అది ఆ కరుకు సిలువకి అతికిచ్చి మేకులతో ఎప్పుడైతే కొడతారో, ఊపిరి తీసుకోవాలనుకున్న ప్రతిసారి రెండు చేతుల మీద తన శరీర బలవంతా, తన శరీర బరువంతా వేసి తనను తాను పైకి లాక్కొని ఊపిరి తీసుకొని కిందకి వెళ్ళాలి. ప్రతిసారి ఊపిరి తీసుకున్నప్పుడు తన బరువంతా చేతుల మీద వేసి లాక్కొని ఊపిరి తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళాలి. ప్రతిసారి ఇలా జరిగేటప్పుడు ప్రతి ఊపిరికి ఆ కరుకు సిలువ, ఆ దున్నేసిన, ఆ రేకెత్తిచ్చిన, ఆ ఖాళీ చేయబడిన ఆ నడుముకి ఈ సిలువ అలా రాసుకుంటా ఉంటే, అలా దోకేస్తూ ఉంటే ఆ మనిషికి ఇంకా తట్టుకోలేక ఒక స్టేజ్ వచ్చి ఈ నడుము నొప్పికి భరించి ఊపిరి తీసుకోవడం కంటే ఊపిరే మానుకోవడం మేలు కదా అని చెప్పి మనిషి పైకి లాక్కోకుండా ఊపిరి వదిలేస్తాడు. అసలు మామూలు మరణం కాదు, ఎక్స్క్రూషియేటింగ్ అనే పదం సిలువకే కనిపెట్టారు. అసలు ఊహించలేని బాధ అండి. ఎందుకు వేస్తారు ఇంత భయంకరమైన శిక్ష? ఎందుకు అని అంటే జనమందరూ చూడాలి. అందుకే ఎత్తైన స్థలంలో వేస్తారు, రోడ్లు దగ్గరుండే దగ్గర వేస్తారు, అందరు కనపడే దగ్గర వేస్తారు, ఊర్లోకి పోయే దారిలో వేస్తారు. వెళ్ళేటప్పుడు ఆ సిలువను చూస్తే పైనే రాస్తారు ఏం తప్పు చేశాడని. దొంగతనానికి శిక్ష సస్తే చేయకూడదురా, వ్యభిచారానికి శిక్ష సస్తే చేయకూడదు, నరహత్యకి శిక్ష, ఆ శిక్ష పేరు రాసి కింద శిక్ష కళ్ళకు కనిపిస్తూ ఉంటే చేయకూడదు అనే భయం పుట్టించడానికి రోమీలు కనిపెట్టిన మరణమే సిలువ. యేసు ప్రభుని సిలువేశారు. అటో దొంగ మీద దొంగ అని రాశారు, ఇటో దొంగ మీద దొంగ అని రాశారు. యేసు ప్రభుని సిలువేశారు. ఆయన మీద యూదులకు రాజు అని రాశారు. విచిత్రం కదా, పుట్టుకలో రాజు ఎక్కడా? చనిపోయేటప్పుడు కూడా ఈయన రాజు. ఆయన పుట్టుకలో రాజే, ఆయన మరణంలో రాజే. ఎందుకంటే ఆయన పుట్టుక మునుపు రాజు, ఆయన చనిపోయిన తర్వాత కూడా రాజే, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా రాజే. మన ప్రభువు రాజు. ఈ ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఈ దొంగల గురించే మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఇద్దరు దొంగలు యేసు ప్రభుని చూశారు. వాళ్ళకు ఊపిరాట్లేదు, వాళ్ళకి నొప్పేస్తూ ఉంది, బాగా బాధ వేస్తూ ఉంది. వాళ్ళ బాధ తట్టుకోలేక యేసు ప్రభుని ఇద్దరు దొంగలు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? నువ్వు దిగు, మమ్మల్ని దించు. ఒక దొంగలే, ఇద్దరు దొంగలు అన్నారు ఈ మాట. ఇది మీరు తర్వాత ఎప్పుడన్నా మత్తయి 27:44 చదువుకోవచ్చు. ఇద్దరు దొంగలు అన్నారు ఆ మాట. ఇద్దరు దొంగలు అలాగనే ఆయన దూషిస్తూ వచ్చారు. నువ్వు దిగు, మమ్మల్ని దించు, నువ్వు దిగు, మమ్మల్ని దించు. ఇద్దరు అన్నారు. ఎందుకంటున్నారు ఈ మాట అంటే, వాళ్ళు నొప్పి తట్టుకోలేక, సార్ మీరు దిగండి సార్, భూమి మీద చాలామందికి సాయం చేసావు కదా, మరి దిగు. ఇల్లు అసలు ఎంతటి కరులు కట్టిన పాపులంటే సిలువ మీద ప్రాణం పోయేటప్పుడు కూడా గేలి చేయడం మానేయలేదంటే అసలు ఇట్లాంటోళ్ళు అబ్బో. ప్రాణం పోతుంది, అప్పుడు కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ప్రాణం పోతుంది, అప్పుడు కూడా గేలి చేస్తున్నారు. నొప్పి, ఊపిరాట్ల, చేతులు కాళ్ళు లాగేస్తున్నాయి, అవమానం, ఒంటి మీద నూలు పోగు పట్టలేదు. అప్పుడు కూడా ఇలా స్వభావం ఎలాంటిది అని అంటే అపహాసం చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మనిషి స్వభావం ఎంత గలీజ్ కదండి, అబ్బే ఎంత అసహ్యం కదా. ఇలా మాట్లాడేటప్పుడు ఇద్దరు మాట్లాడారు. ఆ దొంగ అంటున్నాడు, ఈ దొంగ అంటున్నాడు, నిన్ను రక్షించుకో మమ్మల్ని రక్షించు, నిన్ను రక్షించుకో మమ్మల్ని రక్షించు. సడన్గా ఒక దొంగలో మార్పు ఆరంభమైంది. ఎలా, ఏమైంది? ఆ మార్పు ఎక్కడికి తీసుకెళ్ళింది? లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం.
వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. ఎంత చక్కగా, క్రీస్తువు కదా, వాగ్దానాల బట్టి పుట్టావుగా, ప్రవచనాత్మకంగా పుట్టావుగా అంటే ఈయన పైనుంటున్న మాటే కాదు, జనం అంటున్న మాట కూడా విన్నాడు. విని అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నీవు అవతార పురుషుడు కదా, నీవు దేవుడివై మానవ రూపం ఎత్తావు కదా, నీవు ఫలానా కదా. బా, ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి ఈయనకి, ఎంత కొవ్వు ఉండాలి. లిపిడ్ ప్రొఫైల్ చేస్తే అసలు రిపోర్ట్లే రావేమో. ఎంత కొవ్వు. ఈ వ్యక్తి సస్తూ కూడా యేసు ప్రభుని ఏమంటున్నాడు అని అంటే, నీవు క్రీస్తువు కదా. అపహాసం చేస్తూ, గేలి చేస్తూ, ఆయనని హర్ల్డ్ ఇన్సల్ట్స్ ఎట్ హిమ్, ఆయన మీద నిందలేస్తూ ఈ మాట అన్నాడట. ఈ మాట అన్నాడో లేదో యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఏ తప్పు చేయని ఆయన మౌనంగా ఉన్నాడు. అసలు తప్పులు చేసి దొరికిన వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఆత్మీయులు మౌనంగా ఉండడం నేర్చుకుంటారు. హడావిడి చేసే బ్యాచ్ అంతా లోపల సరుకు లేని బ్యాచ్. యేసు ప్రభు మౌనంగా ఉంటే ఆ దొంగ ఈ దొంగతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ దొంగ ఈ దొంగతో మాట్లాడుతూ 3 మాటలు అన్నాడు. తలకాయ తిరిగిపోయే మాటలు, దిమ్మ తిరిగిపోయే మాటలు. ఏమన్నాడో తెలుసా? ఈ దొంగని చూసి 40వ వచనంలో, నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. ఈ దొంగ ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టు, రే ఏం మాట్లాడుతున్నారో నువ్వు, సడన్గా పాస్టర్ అయ్యవా ఏంటి? ఇది మన దొంగతనం, మనం దొంగలం కదరా బాబు, మనం దొంగతనాలు చేసే బతికాం కదరా, నువ్వేంట్రా సడన్గా దేవుడు అంటున్నావు, నువ్వు దేవునికి భయపడవా అంటున్నావేంటి? నీకు లేదుగా, మనమిద్దరం అట్టానే మొదలు పెట్టాంగా, అందుకే ఈ పరిస్థితి తెల్లారిందిగా, దేవునికి భయపడమంటున్నావేంటి? ఈ వ్యక్తిలో సడన్గా దేవుని మీద భయం పుట్టింది. ఈ రోజుల్లో మన లోటేంటో తెలుసా? భక్తి లోటు కాదు, భయం లోటు. భక్తికేం లోటు లేదు. ఓబ్బా బలి చేస్తాం భక్తి. చెప్పులు ఇప్పంగానే కొంగేయంగానే పూనకం దిగుద్ది. భక్తి పూనకం. కొంగు దిగింది, చెప్పులు ఏంగానే వదిలిపోద్ది. అది ప్రార్థన పూనకం కావచ్చు, అది ఇంక ఏ పూనకాలన్నా కావచ్చు. చెప్పులు తీసి కొంగేస్తే వచ్చేస్తుంది. భక్తికేం కొదువు లేదు, వస్తుంది భక్తి. కొత్త భక్తి నేర్పించాల్సిన అవసరమే లేదు. తంటెక్కడంటే భయం లేదా? భయం ఉందా లేదా ఎట తెలుసుద్ది అని అంటే మాటలో తెలుసుద్ది. వీళ్ళు ఒంటరిగా ఉండేటప్పుడు వీళ్ళు ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడతారు దాన్ని బట్టి తెలుసుద్ది వీడికి దేవుని భయం ఉందా లేదా. 2, వాడి సమయం ఎలా ఖర్చు పెడతాడు దాన్ని బట్టి తెలుసుద్ది భయం ఉందా లేదా. 3, డబ్బుల విషయంలో ఎలాగుంటాడు దాన్ని బట్టి తెలుసుద్ది భయం ఉందా లేదా. మాట, సమయం, డబ్బుతో తెలిసిపోద్ది భయం ఉందా లేదా. ప్రియుడా, ఒక వ్యక్తి దేవునికి దగ్గర అవుతున్నాడనే దానికి రుజువు ఏంటో తెలుసా? భక్తి కాదు, భయం. మా ఇంట్లో ఒక హీటర్ కాయిల్ ఉండింది. అంటే ఇది నీళ్ళు వేడి చేస్తారు కదా, ఆ కాయిల్ ఒకటి ఉండింది. అది పెట్టారు, నా పెళ్ళి కాకముందు సంగతి. అది పెడితే ఇంకా నీళ్ళు వేడేయలేదా, అది మంచి కాయిల్, రక్షించబడిన కాయిల్. అది ఇక నీళ్ళు వేడేయలేదా అని చక్కగా అట్టే చేయబెట్టేవాడిని. అది షాక్ కొట్టేది కదా, చెప్పాక రక్షించబడిన కాయిల్ అని. షాక్ కొట్టేది కదా, మంచి కాయిల్. తర్వాత నాకు పెళ్ళైంది. పెళ్ళైనంత మరి దానికి అసూయ వచ్చింది ఏమొచ్చింది అది తెలియదు కానీ, ఓ రోజు నీళ్ళు వేడేయలేదా అటు పెట్టంగానే వేసి కొట్టింది, షాక్ కొట్టింది. చేయి తీసా, ఇదేం మార్మన్స్ పొందింది అనుకుంటే డూప్లికేట్ అని అర్థమైంది. సరే, ఇక కొన్ని రోజులు కాదు, కాయిల్ పాడైపోయిన తర్వాత కొత్త కాయిల్ తెచ్చారు, పిల్లలు వెళ్ళి తెచ్చారు. ఆ కాయిల్ మీద పెద్ద అక్షరాలతో ఏమి రాసింది తెలుసా? ఈ కాయిల్ షాక్ కొట్టదు, షాక్ ప్రూఫ్ కాయిల్, ఇది షాక్ కొట్టదు అని రాశారు. కానీ ఈరోజు చేపెట్టలే. ఎందుకు తెలుసా? తగిలిందిగా ఒకసారి కొట్టాడు కదా. ఈరోజు మన సమస్య ఏంటి తెలుసా? భయం లేదు. భక్తి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి, భయమే లేదు. దేవుణ్ణి చూసిన ఎవరికన్నా ఫస్ట్ పుట్టేది ఏంటి అని అంటే భయమే.
దేవునికి ఎవడన్నా దగ్గరగా ఉన్నాడు అని అంటే, దేవునితో చనువుగా ఉన్నాడు అని అంటే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? వాడు దేవుడు అంటే వణుకుతాడు. నేను ఒకరోజు ఇక్కడే వెంకటాయపాలెం అనే ఊరికి వచ్చా. అక్కడ నుంచి మళ్ళీ వెళ్తా ఉన్నాను, మీటింగ్ అయిపోయిందా మంగళగిరికి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు చాలా సంవత్సరాల క్రితం 2 వీలర్ మీద పోతా ఉన్నాను. నన్ను డ్రాప్ చేయడానికి వెళ్తుంటే పొలంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో బోధకుడు కార్డ్లెస్ మైక్ పట్టుకున్నాడు. ఎక్కువ పెట్టారు, బేస్ పెట్టారు, చెవులు అసలు ఆయన అరుస్తున్నాడు. ఏమరుస్తున్నాడు? యేసు దిగిరా! నా కోపం వచ్చింది కదా, ముందే నాకు బీపీ. కలిసి చదువుకున్నావురా, నీకెంత కొవ్వు. యేసు ప్రభు నీకు క్లోజ్, యేసు ప్రభు నీకు దగ్గరోడు అనే దానికి రుజువు ఏంటో తెలుసా? భయం. ఆయనకి దగ్గరయ్యే కొలది భయం పెరుగుద్ది. యెషయా దేవుడు ఎవరో తెలుసు, కాస్త లెవెల్ వరకే భయం ఉంది. ఓ రోజు చూశాడు, అంతే అయిపోయింది. భయం ఏ రేంజ్లో వచ్చిందంటే అయిపోయాడు అంతే. ఈ దొంగ అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? అదేంటి, నువ్వు ఇంతకు ముందే యేసు ప్రభుని అల్లరి చేసావు, గేల్ చేసావు, అవమానపరిచావు, నిందలేసావు, వ్యంగ్యంగా మాట్లాడావు, చాలా చాలా తక్కువ చేసి మాట్లాడావు. సడన్గా ఏమైందిరా బాబు, నువ్వు ఏంటో దేవుడికి భయపడవా అంటున్నావు, ఏమైంది సార్ సడన్గా అని అంటే, ఈ వ్యక్తి అంటున్నాడు, ఆయన ఎవరో నాకు అర్థమైంది. ఎట్లా అర్థమైంది అని అంటే, నేను ఆయనను చూసా, ఆయనను చూడడం మొదలుపెట్టా. చూడడం అంటే ఏంటో తెలుసా? చాలాసార్లు మన ఇంట్లో మనం చెప్తా ఉంటాం, అది తీసుకురా అంటే, లేదంటే కళ్ళు కనపట్లేదా, అదేం గుడ్డోడు కాదు అంటే సరిగ్గా చూడు అని అర్థం. ఈ వ్యక్తి యేసుని చూడడం మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి చూడడం మొదలుపెట్టాడు తెలుసా? కాస్త టైం తీసుకున్నాడు, యేసుని చూశాడు. కేవలం సిలువ వేయబడిన యేసుని చూశాడు, కన్నులారా చూస్తున్నాడు, అక్షరానుసారంగా సాక్షాత్తుగా చూస్తున్నాడు. పైన చూశాడు, యూదులకు రాజు, ఆ బిరుదు చదివాడు. ఆ రోజు రాజు మనల్ని రక్షిస్తాడన్నాడు కదా, దావీదు వంశంలో నుంచి రాజు వస్తాడు అనే ప్రవచనాలు ఉన్నాయి కదా. ఆ రాజు ఇప్పుడు లేడే సింహాసనం మీద, ఆ రాజు ఈ రాజేనా? ఇంకా కాస్త కిందకు వచ్చాడు, ఆ ముఖం కనిపిస్తూ వచ్చింది. యెషయాలో చదివింటాడు కదా, ఆయన ముఖంలో స్వరూపం లేదు, సొగసు లేదు. ఆ ముఖం చూస్తూ ఉంటుంటే, అబ్బా ఈయన రాజు, ఈయనే నా శిక్ష, మన సమాధానకరమైన శిక్ష ఆయన మీద పడెను. ఆ నొప్పి ఆయనలో చూస్తున్నాడు. ఇది ఈయన నొప్పి కాదు, ఇది మన నొప్పి. ఈయన పాప భారం మోస్తున్నాడు. యేసు ప్రభు మోసిన భారం, యేసు ప్రభు మోసిన బరువు వర్ణనాతీతమైన బరువు. ఎందుకు తెలుసు? అసలు ఆ బరువు ఎట్లుంటుంది చెప్పనా? మనం అప్పుడప్పుడు ఏదన్నా ఒక పాపం చేసినప్పుడు చేశానే అనే ఆ నేరారోపణ మనసాక్షి రాత్రి నిద్రపోనివ్వదు, తిండి తిననివ్వదు, ఎవరితో మాట్లాడనివ్వదు, సరిగ్గా కుదురుగా ఉండనివ్వదు, గల్లి బిల్లి చేసేస్తూ ఉంటుంది. ఒక్క పాపముతో వచ్చే దోషారోపణ మనసాక్షి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, మనం క్షమించబడిన తర్వాత, కొన్ని రోజులు సమయం గడిపిన తర్వాత అది నిదానంగా తగ్గుద్ది. ఆ తర్వాత చేసిన పాపం యొక్క నేరారోపణ మళ్ళీ వస్తుంది. అన్నీ కలిసి వస్తే ఆ మనిషి ఊరేసుకోవాల్సిందే. నేరారోపణ మనస్సాక్షి 2-3 నేరాలు ఒకేసారి మన మీద పడదు, మనం తట్టుకోలేము. ఒక్కొక్క నేరారోపణ మనసాక్షి వస్తుంటుంది, పోతుంటుంది. యేసు ప్రభు మీద ఎంత శిక్ష పడిందో తెలుసా? సర్వకాలములలో మానవ జాతిలో ఉంటున్న ఆదాము మొదలుకొని యేసు ప్రభు తిరిగి వచ్చే వరకు ప్రతి ఒక్కడు తన ఊహలో, తన కదలికల్లో, తన చర్యలలో, తన బ్రతుకు ద్వారా, తన మనసులో చేసిన ప్రతి పాపం యొక్క శిక్ష, ప్రతి పాపం యొక్క బరువు, ప్రతి పాపం యొక్క నొప్పి, ప్రతి పాపం యొక్క ఆ ఒత్తిడి ఒకేసారి ఆయన మీద పడింది. అందుకే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ ప్రపంచంలో ఇంకెవరి గురించి చెప్పారండి ఈ మాట? ఇది సవాలు.
ఈ విశ్వములోనే ఇంకా ఏ మనిషి గురించి చెప్పారు? ఈయనొక జాతి పాపం కాదు, ఈయనొక దేశ పాపం కాదు, ఈయనొక వృత్తిలో ఉంటున్న వాళ్ళ పాపం కాదు, ఒక కులం యొక్క పాపం కాదు, ఒక మతం యొక్క పాపం కాదు, ఒక వయసు యొక్క పాపం కాదు, ఒక స్త్రీల పాపం కాదు, ఒక పురుషుల పాపం కాదు, ఒక అమెరికా వాడి పాపం కాదు, ఒక ఆస్ట్రేలియా, ఒక యూరోప్, ఒక ఏషియా, ఒక ఆఫ్రికా, ఒక ఎంటార్టికా, 7 ఖండాల వాళ్ళ పాపం కాదు 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 కాదు. ఈ మాట ఏంటో తెలుసా? అందరి పాపం, లోక పాపం, లోక పాపం. ఆ బరువు ఊహిస్తేనే భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఆ బరువంతా ఆయన మోస్తున్నాడు. ఆ ఆక్రందన, ఆ వేదన, ఘోష చూస్తున్నాడు ఈ మనిషి. అర్థమవుతుంది, నీ దేవుడే నిన్ను రక్షించును అనే మాట. కాస్త పైకి వెళ్ళాడు, తల మీద ముళ్ళ కిరీటం చూస్తున్నాడు. ఆది కాండం శాపం గుర్తొచ్చుంటే అది ఆది కాండంలో ఆ ముళ్ళ పొదలు, గచ్చ పొదల యొక్క భూమికి ఇచ్చిన శాపం ఈయన నెత్తి మీద మోస్తున్నాడు. కాస్త కిందకు వచ్చుంటాడు, చేతుల్లో రక్తం కారిపోతుంది, కాళ్ళల్లో రక్తం. కీర్తన 22లో ప్రవచనాత్మకంగా చెప్పబడతా వచ్చిన ఆయన శ్రమలు చూస్తున్నాడు. పైనుంచి కింద చూశాడు, 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 చూశాడు అంతే, ఇంకేమీ చేయలేదు. చూశాడంతే, చూశాడంతే. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? బూది గంత నివాసులారా, నా వైపునకు చూచి, వచ్చి కాదు, చూచి రక్షించబడింది. లుక్ అన్టు మీ ఆల్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ బీ సేవ్డ్. నా వైపునకు చూడండి అంటే ఈ వ్యక్తి యేసుని చూస్తున్నాడు, ఆ సిలువ వేయబడిన యేసుని చూస్తున్నాడు. ఆ చేతులు మాట్లాడుతున్నాయి, నేనే లోకరక్షకుడిని. ఆ నోరు ఆ ముఖ కవలికలు మాట్లాడుతున్నాయి, నేనే లోకరక్షకుడిని. ఆ సిలువ మాట్లాడుతుంది, ఈయనే లోకరక్షకుడు. ఆ తల మీద ముళ్ళ కిరీటం మాట్లాడుతుంది, ఈయనే లోకరక్షకుడు. ఆ మీదుంటున్న బిరుదు మాట్లాడుతుంది, ఈయనే లోకరక్షకుడు. ఈయనే లోకరక్షకుడు. ఈ మనిషికి అర్థమైంది. వెంటనే లోపల నుంచి బెదురు పుట్టుకొని వచ్చింది. ఈయన దేవుడు, ఈయన క్రీస్తు, ఈయన రక్షకుడు అంటున్నాడు వేరేవాడితో. దేవునికి భయపడవా? డోంట్ యు ఫియర్ గాడ్? దేవునికి భయపడవా? ఎంత అద్భుతమైన మాట కదా. ఈరోజు నా ప్రశ్న కూడా ఇదే, దేవునికి భయపడవా? నీలో దేవుడంటే భయం లేదు, అందుకే పాపమును విచ్చలవిడిగా చేస్తున్నావంటే, నీలో దేవుడంటే భయం లేదు అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే సిలువ చూడు, ఒకసారి యేసు ప్రభుని చూడు చూడు చూడు. అక్కడితో ఆగట్లే. నువ్వు దేవునికి భయపడవా అని చెప్పి ఆ తర్వాత ఏమంటున్నాడంటే, మనము ఇదే శిక్షా విధిలో ఉన్నాము. మనము ఏది మన క్రియలను బట్టి మనకి న్యాయమో అది మనకి దొరుకుతుంది. యేసు ప్రభు సిలువని చూస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఏమనిపించిందో తెలుసా? నా పాపం యొక్క శిక్షకి నేను చావడం న్యాయమే. ఎప్పుడన్నా అనిపించిందా? ఎంత ఈజీగా వస్తాం, నన్ను కడిగాయి, ఇదేదో వాషింగ్ మిషన్ సెంటర్ లాగా వచ్చే కడిగాయి. నీకు అర్థమవుతుందా నువ్వేమడుగుతున్నావో? ఏదో కాస్తంత రోగం, కాస్తంత అనానుకూలత, కాస్తంత విపత్తు, కొంచెమంత ఇబ్బంది, బాధ, కాస్తంత అనానుకూలత వస్తే వెంటనే ఏంది ప్రభా, ఇది ఎందుకు చేసావు ప్రభా? నీకు అర్థం కావట్లేదా? మన జీవితంలో ఈ ప్రపంచంలో ఎన్ని రోగాలు ఉన్నాయి, అన్ని రోగాలు కలిపి ప్రభు మన మీద వేసిన మనం అనవలసిన మాట ఏంటో తెలుసా? నీ పాపం నీకు అర్థమవుతే, ఆయన పరిశుద్ధత నీకు అర్థమవుతే, ఆయన యొక్క నీతి నీకు అర్థమవుతే నువ్వు వెయ్యాల్సిన కేక ఏంటో తెలుసా? ఇది నాకు న్యాయమే. ఈ ప్రపంచంలో జరిగే విపత్తులు, ఈ ప్రపంచంలో వచ్చే కష్టాలు, ఈ ప్రపంచంలో వచ్చే బాధలు, ఇవన్నీ మన మీద పడ్డా ఇది నాకు న్యాయమే, ఇది నాకు న్యాయమే. ఈ దొంగ అంటున్నాడండి ఈ మాట, ఇది మనకి న్యాయమే.
అంతకుముందు ఏమనిపించిందో తెలుసా? ఈ దొంగకు అంతకుముందు ఏమనిపించిందో తెలుసా? ఏంటి సార్ ఇది మరీ అన్యాయం సార్, ఏదో దొంగతనం చేస్తే చేతులు కొట్టాలి సార్, అంత దొంగతనం చేస్తే చేతులు నరకాలి, కానీ ఏంటి సార్ ఇది మరీ అన్యాయం సార్ అని అనిపించింది. యేసుని చూసినప్పుడు, సిలువని చూసినప్పుడు ఆయనకి ఏమర్థమైందో తెలుసా? తన పాపం యొక్క శిక్ష ఎంత బరువైంది, ఎంత ఉత్కృష్టమైనది, ఎంత విపరీతమైనది అర్థమై అంటున్నాడు, ఇది న్యాయమే. ఈరోజు నువ్వు నేను చేసిన పాపానికి, ఒక్క చిన్న పాపానికి మనల్ని ఏం చేసిన న్యాయమే. యేసుని చూడకపోతే నీకు పాపం అలుసుగా అనిపిస్తుంది. దేవుని వెలుగులో చూడనంతసేపు నీకు పాపం మామూలుగా అనిపిస్తుంది. ఆయనని కలవనంతసేపు నీకు పాపం తేలిగ్గా అని అనిపిస్తుంది. ఏముందండి ఒక అబద్ధం, ఏముందండి ఒక మోసం, ఏముందండి ఒక చూపు అని అనిపిస్తుంది. అదే ఆయనను చూసావనుకో, నీ లోపల నుంచి నీ ఎముకలు, నీ కీళ్ళు, నీ అంతరింద్రియాలు వేసే కేకేంటో తెలుసా? ఇది న్యాయమే, ఇది న్యాయమే, ఇది న్యాయమే, నాకు ఇది న్యాయమే. ఈ దొంగ యేసు ప్రభుని చూసే వరకు ఇది నాకు అన్యాయం అనిపించింది. ఏంటి సార్ ఇంత శిక్ష? ఆయనను చూసి నాకు అనిపిస్తుంది ఇది మనకి న్యాయమే. ఈరోజు ఆయనను చూస్తున్నావా? ఆయనను చూస్తుంటే భయం పుట్టింది. ఆయనను చూస్తుంటే ఇది మాకు న్యాయమే అని అనిపించింది. నువ్వు యేసుని చూసేటప్పుడు ప్రియుడా, ఖచ్చితంగా ఈ కార్యం జరుగుద్ది. నువ్వు యేసుని చూసే కొలది నీకు దేవుని మీద భయం పుడుతుంది. నువ్వు యేసుని చూసే కొలది నా శిక్ష, నా మీద ఏమి జరిగినా, నన్ను ఏమి చేసినా ఇది న్యాయమే అని నీకు అనిపిస్తుంది. అక్కడితో ఆగట్లే. ఈ వ్యక్తి అంటున్న మూడో మాట ఏంటి అని అంటే, ఈ వ్యక్తి ఏ తప్పు చేయలేదు, మనకైతే ఇది న్యాయమే, ఈయన మాత్రమే తప్పు చేయలేదు. ఒక్కసారి సిలువ వైపు చూస్తావా? జస్ట్ చూడు ఆ ప్రేమమూర్తి, ఆ శాశ్వతుడు, ఆ సార్వభౌముడు, సమస్తానికి ఆధారభూతుడు, విమలాత్ముడు, పరమాత్ముడు, ప్రవిమలుడు, వర్ణనాతీతమైన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మీద చూస్తుంటే ఈయన ఏమీ చేయలేదు, ఈయన ఏ తప్పు చేయలేదు. యేసు ప్రభు మరణం అంత అన్యాయమైన మరణం ఈ విషయంలోనే ఎక్కడ లేదు. ఎంత అన్యాయమో తెలుసా? అన్న తన ఇంటికి తీసుకెళ్ళాడు, ఏ తప్పు లేదు, దొరకలేదు. కైఫా తన ఇంటికి తీసుకెళ్ళాడు, ఏ తప్పు దొరకలేదు. పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు, ఏ తప్పు దొరకలేదు. హేరోద్ దగ్గరకు తీసుకొని వెళ్ళారు, ఏ తప్పు దొరకలేదు. మళ్ళీ పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చారు, ఏ తప్పు దొరకలేదు. దొంగ అంటున్నాడు ఈయనలో ఏ తప్పు లేదు. ఆయన చనిపోయిన తర్వాత, ప్రాణం పెట్టేసిన తర్వాత, పక్కలో ఆ ఈట పొడిచిన తర్వాత ఆ శతాధిపతి అంటున్నాడు ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ తప్పు లేదు, ఏ తప్పు లేదు, ఏ తప్పు లేదు, ఏ తప్పు లేదు, ఏ తప్పు లేదు. మత నాయకులు ఈయనలో తప్పు కనుక్కోలేకపోయారు, రాజకీయ నాయకులు ఈయనలో తప్పు కనుక్కోలేకపోయారు, పాపులు ఈయనలో తప్పు కనుక్కోలేకపోయారు, సంపుతున్న కర్రులు కట్టిన సైనికులు ఈయనలో తప్పు కనుక్కోలేకపోతా వచ్చారు. చస్తూ ఈ దొంగ కూడా అంటున్నాడు ఈయనలో ఏ తప్పు లేదు సార్, ఈయనలో ఏ తప్పు లేదు. మరి ఎందుకు సార్ అంత వికారంగా ఉంది పరిస్థితి అని అంటే, నీ పాపమే. నీ పాపం ఎంత బరువైందో నీకు అర్థమవుతుందా? నీ పాపం ఎంత ఒత్తిడి, నీ పాపం ఎంత హెవీ, ఎంత బరువో నీకు అర్థమవుతుందా? నీ పాపం యొక్క శిక్ష, నీ పాపం యొక్క శిక్ష బరువు ఎంత భయంకరం అంటే, ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని ఆ దేవుణ్ణి పైనుంచి కిందకి దించితే సరిపోలే నీ పాపాల బరువు. ఆయన మానవుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు పాపరహితమైన జీవితం జీవిస్తే సరిపోలే నీ పాపపు బరువు తీయడానికి. ఆయనను చంపేయాల్సి వచ్చింది, ఆయన ప్రాణం తీయాల్సి వచ్చింది, ఆయనను గుద్దాల్సి వచ్చింది, ఆయన చిత్రహింసలు పెట్టాల్సి వచ్చింది, ఆయన నానా రకాలుగా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఎందుకు తెలుసా? నీ పాపం అంత బరువైంది, నువ్వు లైట్గా తీసుకుంటున్నావు. ఎందుకు తెలుసా? సిలువ దగ్గరకు వచ్చి చూడట్లే, నువ్వు సిలువ దగ్గరకు వచ్చి చూడట్లే, అందుకే నీకు పాపం లైట్ అనిపిస్తుంది. ఒక్కసారి సిలువ దగ్గరకు వచ్చి చూడు.
నువ్వు పాపం చేసినప్పుడు, ఒకవేళ విశ్వాసమైతే నువ్వు పాపం చేసినప్పుడు, యేసు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నేను తప్పు చేశాను అని అనకముందు ఒక నిమిషం ఆగి ఒక్కసారి కళ్ళు మూసుకొని సిలువను చూడు, ధ్యానించు, ఆలోచించు. సిలువ అధ్యాయాలు ఒకసారి చదువు. పాపాలు ఒప్పుకోకముందు ఒకసారి చదువు. ప్రభా నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు ప్రభా అని అనకముందు ఒకసారి 2-3 అధ్యాయాలు చదువు సిలువ గురించి. నువ్వు ఆడిన అబద్ధం బరువు ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు ఆడిన అబద్ధం యొక్క దాని యొక్క వెయిట్, దాని యొక్క బరువు ఏంటో నీకు అర్థమవుద్ది. ఆ తర్వాత అడుగు, నేను ఆడిన అబద్ధం బరువు ఇంత ప్రభా, నన్ను క్షమించు అని అడుగు. భయం పుడుతుంది. ఈ వ్యక్తి అంటున్నాడు, ఇంట్లో ఏ తప్పు లేదు. 3 విషయాలు అర్థమే. పైనుంటున్న దేవునికి భయం పుట్టింది. పైకి చూశాడు, భయం పుట్టింది. లోపలికి చూశాడు, అసహ్యం పుట్టింది. పక్కకి చూశాడు, నిర్దోషత్వం, త్యాగం, సమర్పణ, రక్షకుడు కనిపించాడు. పైకి చూస్తే దేవుని మీద భయం పుడుతుంది. లోపల చూస్తే తన నీచ స్థితి తనకు అర్థమవుతుంది. పక్కకి చూస్తే ఆయన నిర్దోషత్వం ఆయనకు అర్థమవుతుంది. ఈ వర్తమానం ఇచ్చాడు అంతే. ఆ తర్వాత దొంగ ఏం చెప్పాడో లేదో మనకు తెలీదు. ఇదంతా ఆ దొంగకు చెప్పేశాడు. పని జరిగిపోయింది, లోపల పని జరిగిపోయింది. యేసు ప్రభు ఈయనకొక్క మాట సువార్త చెప్పలేదు, ఎవ్వరూ చెప్పలేదు. గేలితోనే మొదలుపెట్టాడు, అపహాసంతోనే మొదలుపెట్టాడు. నీ ఆరంభం బాగుండనవసరం లేదు. నువ్వు సిలువ దగ్గరికి రావడానికి నీ ఆరంభం బాగుండనవసరం లేదు. నువ్వేదో చేసి రావద్దు, నువ్వేదో మారి రావద్దు, నువ్వేదో ప్రయత్నించి రావద్దు, నువ్వేదో సరి చేసుకొని రావద్దు. నువ్వెట్లున్నావో అట్లా రా. ఈ వ్యక్తి ఆరంభం బాగలేదు. ఈ వ్యక్తి గేలి చేసేవాడిగానే ఆరంభించాడు, దొంగగానే ఆరంభించాడు, అల్లరి చేసేవాడిగానే ఆరంభించాడు, కొవ్వు పట్టినోడిగానే ఆరంభించాడు. భయంకరమైన చలనం లేని ఏమాత్రం మనస్సాక్షి పనిచేయని చచ్చుబడిపోయిన స్థితిలో ఉండి ఆరంభిస్తూ వచ్చాడు. కానీ సిలువను చూసినప్పుడు దేవుడి మీద భయం పుట్టింది, లోపల అసహ్యం పుట్టింది. తన జీవితం అంటే ఈయనను చూసినప్పుడు ఆయన నిర్దోషత్వం బట్టి రక్షకుడు అని అర్థమైంది. అద్భుతమైన ట్రయాంగిల్, గాడ్, మీ, క్రైస్ట్. దేవుడు, నేను, క్రీస్తు. ఆ దొంగతో మాట్లాడాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ దొంగ పక్కనుంటున్న యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఈ 3 మాటలు చెప్పిన తర్వాత ఈయన యేసు ప్రభుని పిలిచే పిలుపు చదివి షాక్ అయిపోయాను నేను. యేసు అని పేరు పెట్టి పిలిచాడు. ప్రభువా, దేవుడా, రక్షకుడా. జీసస్. యేసు అంటే పాత నిబంధన భాషలో చెప్పాలంటే యేసు ప్రభు పేరు యెహోషువ, అంతే. జాషువా అని పిలుస్తూ వచ్చాడు. జీసస్, యేసు అని పిలుస్తూ వచ్చాడు. ఎంత ధైర్యం తెలుసా? ఎందుకు పిలవగలిగాడో తెలుసా? అంత ధైర్యంగా ఎందుకు పిలవగలిగాడో తెలుసా? నేనైతే ఎన్నిసార్లు పడిపోయినప్పుడు ఆయన సన్నిధికి వచ్చి మౌనంగా ఉండి పిలవడానికి కూడా భయం వేస్తుంది. ఏమని పిలుస్తా? చెప్పి చెడేనే భక్తి చేస్తూ భ్రష్టున్నవుతున్నానే, ఏమని పిలుస్తా? ధైర్యం చాలదు. కానీ మనిషి ధైర్యం చేశాడు. సరే, ఈ దొంగతో మాట్లాడు, రే దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, ఈయనైతే ఏమీ చేయలేదు, మాట్లాడు, బాగానే ఉంది. కానీ వీటన్నిటితో పాటు, ఈ నేరారోపణతో పాటు, ఈ శిక్షతో పాటు, ఈ పాపపు ప్రత్యక్షతతో పాటు, తన మీద తనకి అసహ్యంతో పాటు ఈయనకి యేసు ప్రభు ప్రేమ మీద గట్టి నమ్మకం కుదిరింది. ఎట్టా కుదిరిందో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు కుదిరిస్తా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మానవాతీతమైన నమ్మకం కుదిరిచ్చాడు. ఈ నమ్మకంతో అంటున్నాడు, యేసు. ఆ దొంగ అన్ని మాటలు అన్నాడు, ఈ దొంగ ఇన్ని మాటలు అన్నాడు. యేసు ప్రభు అప్పటి వరకు పలకలేదు, బైబిల్లో లేదు. కానీ ఈయన లోపల ఒక నమ్మకం ఉంది.
నేను పిలుస్తే ఈయన పలుకుతాడు. నేను యేసు అని పిలుస్తే ఈయన పలుకుతాడు. ఏం విశ్వాసం అండి! ఈరోజు నీ పాపాలు తీయడానికి చాలా తిప్పలు పడుతున్నావేమో. నిన్ను వేధిస్తూ, నిన్ను కృంగదీస్తూ, నిన్ను తినేస్తూ, నీ కలల్లో కూడా నీకు భయం పుట్టిస్తున్న పాపాలు, నిన్ను అదురు పుట్టిస్తున్న పాపాలు ఎట్ట పోతాయి, ఎక్కడికి పోతే పోతాయి, ఏం చేస్తే పోతాయి, ఎవరికిస్తే పోతాయి, ఏం మారితే పోతాయి, ఏం ఖర్చు పెడితే పోతాయి అని తంటా తిప్పల్లో కూర్చొని ఉన్నావేమో. ఆయన మాట్లాడుతున్న చక్కటి మాట వినండి. ఏమంటున్నాడు అని అంటే, యేసు యేసు నేను దొంగనే, నా బతుకంతా తెలిసే పాటు చేసుకున్న యేసు, కానీ నేను నిన్ను యేసు అని పిలుస్తున్నా. ఎంత ధైర్యం కదా! ఈ ధైర్యంతో రా. సిలువ ఎందుకు తెలుసా? సిలువ నిన్ను నిందించడానికి కాదు. సిలువ నువ్వు పాపివని చూపించడం మాత్రమే కాదు. సిలువ కేవలం నువ్వు నరకానికి పోతావని చెప్పడం మాత్రమే కాదు. సిలువ దేవుడు నీ మీద ఎంత ఉగ్రతతో ఉన్నాడని చూపించడం మాత్రమే కాదు. సిలువే మాట్లాడుతుంది తెలుసా? నువ్వు ఎట్లున్నావు అట్లా వచ్చి యేసు అని పిలవచ్చు, మాట్లాడవచ్చు. యేసు యేసు. ఏమి ధైర్యం అండి, ఏమి ధైర్యం! ఈ మాట వింటున్నా ప్రియమైన అన్న, అక్క, సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు. చాలా రోజుల నుంచి నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతుంది. దాని శిక్ష నీ మీద పడతా ఉంది. నిన్ను పిండేస్తుంది, నిన్ను కుమిలింప చేస్తుంది, నిన్ను కృంగదీస్తుంది, నిన్ను తినేస్తుంది. కొరుకుడు పుండిలాగా లోపల నుంచి నిన్ను పిండేస్తుంది. ఈ రాత్రి ఒక్కసారి ఈ మాటని చూడు. యేసు అని పిలువ ఒకసారి. ఆయన అందుబాటులో ఉంటున్నవాడు. ఆయన టైమింగ్ లేవు. ఇప్పుడు రా, అప్పుడు రా అని అండు. ఇది తీసుకురా, అది తీసుకురా అని అండు. మారిరా అని అనడు, మార్చుకోండి రా అని అనడు. ఆయన యేసు అని పిలువంతే. ఆయన అందుబాటులో ఉంటున్న రక్షకుడు, ఆయన ఉచితంగా దొరికే రక్షకుడు, ఆయన ప్రేమించే రక్షకుడు, ఆయన నిత్యము క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన రక్షకుడు. 2 సమూయేలు 28:28 అంట తీనవసరం లేదు. కానీ దేవుడు తాను త్రోసివేసిన మానవుడిని తిరిగి తన దగ్గరికి తీసుకొని రావడానికి సదుపాయాలు కల్పిస్తున్నాడు. ఆ సదుపాయమే యేసు. యేసు, నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎన్ని గుండెలు కావాలండి ఈ మాట అనడానికి? ఎన్ని గుండెలు కావాలి ఈ మాట అనడానికి? యూకడార్ ప్రాంతంలో హావరాని అనే పట్టణంలో మిషనరీలు వెళ్ళారు. అడవి జాతి ప్రజలు, నరమాంస భక్షకులు వచ్చి 5 మిషనరీలను చంపేశారు. కత్తితో పొడిచి చంపేశారు. దాంట్లో ఒక ఆయన పేరు నేట్ సెయింట్, నతానియల్ సెయింట్, నేట్ సెయింట్ అంటారు. ఆయనకు ఒక కొడుకు స్టీవ్ సెయింట్. ఈ కొడుకు వాళ్ళ నాన్నని ఎక్కడ చంపారో, ఎవరు చంపారో తెలిసి ఆ ప్రాంతానికి సువార్త చేయడానికి మళ్ళీ వెళ్ళాడు. సువార్త చేశాడు. ఎవరికన్నా యేసు ప్రభు కావాలి అని అంటే మీరు ప్రార్థన చేయొచ్చు. ఒక ఆయన ఏడుస్తున్నాడు కానీ ముందుకు రావట్లే. మీటింగ్ అంతా అయిపోయింది. స్టీవ్ సెయింట్ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏ సార్ ఎందుకు ముందుకు రావట్లేదంటే, నేను రాలేను సార్, నేను రాలేను. ఎందుకు రాలేవు? ఆయన పేరు మెక్కావ్. ఎందుకు రాలేవు? అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? మీ నాన్నని చంపింది నేనే గుండెలోకి దిగిపోయేటట్టు ఈట తీసుకొని మీ నాన్నని పొడిసి చంపింది నేనే. నేను నీ దగ్గర ఎలా ముఖం చూపించుకోవచ్చు? స్టీవ్ సెయింట్ ఆయనని కౌగలించుకొని ఏమన్నాడు తెలుసా? నీ కోసమే వచ్చా, నేను నిన్ను కూడా ప్రేమిస్తా. వాళ్ళిద్దరు కలిసి ప్రపంచం అంతా తిరిగారు ప్రేమ అంటే ఏంటో చూపించడానికి. యేసు ప్రభు దగ్గరికి ధైర్యంగా రా. నీ కులం చెప్తే అది, నీ పక్క వాళ్ళు చెప్తారు, నీ ఇంట్లో వాళ్ళు చెప్తారు. వద్దు రా. యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో.
నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటున్నాడు తెలుసా ఈ మాట? అంతకుముందు నన్ను దించు అన్నాడు. అంటే నేను ఇప్పుడే సావకూడదు సార్, నేను బతకాలండి, నేను సావకూడదు అని అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఇంకో మాటలో ఏమంటున్నాడు తెలుసా? నేను చావాలి సార్, నేను చావాలి, నేను బతకను, నాకు వద్దు, ఈ జీవితం వద్దు, నేను చచ్చిపోతా సార్, నీతో పాటు వస్తా. చావు తర్వాత నాకు ఒకటే కోరిక ఏంటి తెలుసా? ఈ భూమి మీద ఉండేటప్పుడు నువ్వు మా ఊర్లే తిరిగావు, నేను నీతో టైం గడపలే. ఈ భూమి మీద గత 3.5 సంవత్సరాలు మా ప్రాంతంలో తిరిగావు, మీటింగ్లు ఉన్నాయని విన్నాను, నేను రాలే. నువ్వు చాలా మంచోడు అని, నువ్వు స్వస్థతలు చేస్తావని విన్నాను, నేను రాలే. నా లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నా. ఇంకొక అవకాశం ఇస్తావా? యేసు ఇంకొక అవకాశం ఇస్తే ఇక జీవితాంతం శాశ్వత కాలం నిన్ను చూస్తూ నీతో బతికేస్తాను. నాకు బతకాలని లేదు, నాకు నీతో పాటు ఉండాలని ఉంది. యేసుప్రభు అన్న మాట, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. ఇక్కడ పరదేశంలో ఉంటావా లేదా అది కాదండి ఇంపార్టెంట్. ఇక్కడ నేడా రేపా అది కూడా ఇంపార్టెంటే, కానీ అది కాదు ఇంపార్టెంట్. నాతో సులువు మీద ఉన్నానయ్యా, నిన్ను ముట్టుకోలేకపోతున్నాను, నిన్ను సరిగ్గా చూడలేకపోతున్నాను, నేను నీ దగ్గరికి రావాలి అని అంటే నాతో ఉండొచ్చు, నువ్వు నాతో ఉండొచ్చు. యేసుప్రభు ఫస్ట్ చనిపోయాడు, ఆ తర్వాత ఈ దొంగలు ఇద్దరు వాళ్ళు వచ్చన్నారు. సార్ రేపు పండగుంది, వీళ్ళని త్వరగా చంపండి సార్, వీళ్ళు దొంగలు కదా సార్, త్వరగా సావరు గట్టోళ్ళు వీళ్ళు అని అంటే కాళ్ళు ఇరగొట్టారు. కాళ్ళు ఎరగొట్టినప్పుడు ఇంకా చావు వచ్చేస్తుంది, వాళ్ళకి అర్థమైపోతుంది చావు వచ్చేస్తుందని. యేసుప్రభు ఆల్రెడీ చనిపోయాడు. అటో దొంగ ఇటో దొంగ. ఒక దొంగ మీదకి చావు వస్తుంటే భయంతో అరుస్తున్నాడు, అబ్బా బతికించండి, క్షమించండి, ఒకసారి చేయను, ఏమేమి కేకలేస్తున్నాడు ఒకడు. కానీ ఈయన మాత్రం మరమా రా, లేట్ చేయబాకు, రా, నన్ను తీసుకో. ఎందుకు తెలుసా? నేను ఎక్కడ పోతున్నాను నాకు తెలుసు, నేను ఎవరి దగ్గరకు పోతున్నాను నాకు తెలుసు, నా పాపాలు క్షమించబడ్డాయని నాకు తెలుసు, నాకు దొంగతనం క్షమించబడిందని నాకు తెలుసు, నేను దేవుని ముందు నిలబడొచ్చు అని నాకు తెలుసు, నాకు యేసు తెలుసు. రా మరణమా రా, నన్ను తీసుకెళ్ళు. అలెస్టర్ బెగ్ అనే సేవకుడు ఈ మాట అన్నాడు. పరలోకానికి దొంగ వెళ్ళిన తర్వాత ఊరికి ఆయన ఊహించన్నాడు. పరలోకానికి దొంగ వెళ్ళిన తర్వాత ఆ తలుపు దగ్గర దేవదూత ఆపి, సార్ మీ పేరేంటి సార్ అంటే, నేను పలానా నా పేరు. సార్ మీకు 66 పుస్తకాలు లైన్గా తెలుసా అంటే, తెలియదు నాకు. మీరు ఎప్పుడైనా చర్చ్కి వెళ్ళారా? లేదు, ఎప్పుడు పోలేదు. బాప్తిజం తీసుకున్నారా? లేదు సార్, అదంతా నాకు తెలియదు సార్. ఏమి సగం అంటే తెలుసా? లేదు సార్, ఎప్పుడు లేదు. నీకు ఇనరెన్సీ ఆఫ్ స్క్రిప్చర్, లేఖనాల్లో ఏ లోట్లేదు తెలుసా? అంతగా ఏం తెలియదు సార్ నాకు. పోనీ యేసు ప్రభు పుట్టుక గురించి పెద్దగా తెలియదు సార్. యేసు ప్రభు మినిస్ట్రీ బోధలు విన్నావా? లేదు సార్, వినలేదు. ఏం తెలుసు? నాకేం తెలియదు సార్. ఎందుకు వచ్చావురా మరి? ఒక డాక్టరీన్ తెలియదు, ఒక సిద్ధాంతం తెలియదు, ఒక పద్ధతి తెలియదు, ఒక స్థలానికి పోలా, ఏమి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని దేవదూత అంటే, ఈ దొంగ ఏమంటాడో తెలుసా? సార్ నాకేం తెలియదు సార్, కానీ మధ్య సిలువు మీద ఉంటున్న ఆయన నా అంకు చూసి అన్నాడు, నేను రావచ్చు అన్నాడు సార్, అందుకే వచ్చా. నాకు సిద్ధాంతాలు తెలియదు సార్, నేనేం చేయలేదు సార్, కానీ ద వన్ ఆన్ ద మిడిల్ క్రాస్ సెడ్ ఐ కెన్ కమ్ అండ్ సో ఐ కేమ్. మధ్య సిలువు మీద ఉంటున్న ఆయన అన్నాడు, నేను రావచ్చు అని అన్నాడు సార్, అందుకే నేను వచ్చా. నీకేం తెలవని అవసరంలే, నువ్వేం చేయని అవసరంలే, సిలువను చూడంతే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నేను దగ్గర తీస్తున్నాడు, ఆ సిలువను చూడంతే. సిలువ దగ్గరికి వచ్చి ధైర్యముతో, నీ పాపం నిన్ను లాగేస్తుంది, జనం నిన్ను లాగేస్తున్నారు, నీ ఆలోచన నిన్ను లాగేస్తుంది, నీ కట్టుబాట్లు నిన్ను లాగేస్తున్నాయి, ఇవన్నీ లాగుతుంటాడుగా, ధైర్యం చేశాను, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాక నువ్వు కావాలి యేసు అని అడుగు. అంతే, ఇంకేం అవసరంలే. ఆయన పాపాలు క్షమిస్తాడు, ఉచితంగా కాదు. ఈ ప్రపంచం చెప్పే క్షమాపణలన్నీ
ఫ్రీ క్షమాపణ, ఫ్రీ. ఇటు చేస్తే అట్టపోతాయి, ఇటు చేస్తే అట్టపోతుంది. న్యాయం ఎక్కడుంది? నేను చేసిన పాపం అట్ట చేస్తే అట్టపోతే, ఇటు చేస్తే ఇట్టపోతే, మరి న్యాయం ఎక్కడ ఏడిసింది? కానీ యేసు ప్రభు నీ పాపము అటు చేస్తే ఇట్ట పోదు, ఈ శిక్ష ఆయన తీసుకున్నాడు. న్యాయవంతంగా రక్షించేది కేవలం బైబిల్ చెప్తున్న అద్భుతమైన సువార్త, యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్త. న్యాయంగా క్షమిస్తాడు. ఆయన అంటున్నాడు, యేసు నీ రాజ్యంలో నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటాను, నేను బతకను, నా బతికే నువ్వు. కన్ను మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, ఏం ప్రేమ, వందన స్తుతులయ్యా. యేసు అని పిలిచే ధైర్యం ఇచ్చావు, వందనాలు. నీకోసం బ్రతికేసే కృపను అనుగ్రహించండి. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చక్కని దేవుని మాటలు అందించిన సేవకునికి వందనాలు. ఎవరైతే వాక్యం చేత సంధించబడి నిజంగానే మేము యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం, యేసు ప్రభుని నమ్ముకుంటాం, మా పరిస్థితులను మేము మార్చుకుంటాం అనుకున్నవారు ఈ మీటింగ్ అనంతరం మీరు స్టేజ్ దగ్గరికి వచ్చి మమ్మల్ని కలిసినట్లయితే మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. దయచేసి ఎవ్వరు పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి, నీ పరిస్థితి గురించి ఒకే లేఖన భాగాల నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరెవ్వరూ ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు. ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రదేశం నుంచి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాం. చక్కగా దేవుని మాటలు అందించిన మంజిత్ పాలనకి ఎలోహిం ప్రార్థన మందిరం తరపు నుంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. మన మధ్యలో కాజా ప్రాంతం నుంచి వచ్చిన రవి పాస్టర్ గారు, రవి సేవకు అన్న వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ కూడిక అనంతరం మనందరికీ భోజనాలు ఉన్నాయి, భోంచేసి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలించుకుని ఒక తీర్మానం చేసుకొని ఈ స్థలాన్ని విడిచి వెళదాం. ప్రార్థన. ప్రేమగల మా ప్రియపరలో తండ్రి యేసు ప్రభు నామంలో మీ పాదాల దగ్గరికి మేము వచ్చి ఉన్నాం. నీవు దేవుడవు తండ్రి, మమ్మలను పుట్టించిన వాడవు నీవే, మమ్మలను బ్రతికిస్తున్న వాడవు నీవే. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాం దేవా. నీవు పుట్టించిన మనుషులమైన మేము నిన్ను కాదనుకొని శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికల చొప్పున బ్రతుకుటకు మమ్మల్ని మేమే పాపమునకును సాతానుకు అమ్ముకొని పాపం మీదన్న కోరిక భ్రమతో పాపానికి దాసులమైపోతుంది. పాపం మీదన్న తీపి, పాపం మీదన్న కోరికతో వెళితిమి, కానీ మేము దానికి దాసులమయ్యమన్న సంగతి సాతాను మా మనోనేత్రాలకు గుడితనం కలుగజేయడం ద్వారా గ్రహింపు లేకుంటుమి. అయ్యో, పాపంలో పరిగెడుతూ ఉంటుంది. దాని యొక్క అంతం మరణము, ఆ తర్వాత ఆరని అగ్నిగుండమై ఉండగా నీవు సృజించిన మానవులైన మమ్మలను తిరిగి సంపాదించుకున్నట్టుకు నీ ప్రాణం పెట్టాల్సి వచ్చింది తండ్రి. ఈరోజు ఎలోహిం ప్రార్థనా మందిరం వారు నిర్వహించిన ఈ యొక్క దేవా మీటింగ్స్ ప్రభువా, నా తండ్రి దాసులు మంజిత్ పాలనను మీరు తీసుకుని వచ్చి నీవు యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు, ఎందుకొరకు అలాగున కల్వరిలో ఆ ఘోర మరణం అనుభవించను, పాపం ఎంత భయంకరమైంది, దాని పర్యవస్థం ఎంత ఘోరమైంది, మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఆరని అగ్నిగుండం మరణం భయంకరమైన పరిస్థితి. యేసు ప్రభువా, నీ వైపు చూడటం ద్వారానే తండ్రి మనుషుడు నీతిమంతుడై పరలోకానికి వెళ్తాడు. ఇంత గొప్ప రక్షణ కాలదనుకొని ఇప్పుడేం
తొందర లేదని ఇప్పుడేం ఆలోచించాల్సిన అవసరం లేదని వెళ్ళిపోయాను. మరణం ఎదుర్కొన్నప్పుడు ఏదైనా జరిగి ఏ కారణం చేతనైనా ఈ ఊపిరి ఆగితే నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతే ఇంకెప్పటికి రాలేరనే సత్యాన్ని మీరు మాట్లాడుతూ వచ్చారు. సిలువలో దొంగ పరలోకానికి వెళ్ళగలిగినప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళటానికి ప్రభువా దారి దేవా డోరు తెరవబడి ఉండగా ప్రభువా నా తండ్రి తాము ఎంత పాపంలో నశించిపోతాను గ్రహించితే చాలు ప్రభువా నన్ను రక్షించమని పాపం యొక్క కుదురుల నుంచి మమ్మల్ని బయటేసిన ప్రభువా, పాపం మీద జయమిస్తూ పరలోకాన్ని సిద్ధపరుస్తున్న ప్రభువా, ఇట్ట ఘోరి పాపిని ఎంత ఘోర పాపిని రక్షించడానికి సిద్ధ మనసు కలిగిన రక్షక, ఈ ప్రజలతోనూ మాట్లాడము. ఈ మీటింగ్స్ ప్రభువా ఏదో ఒక ఉత్సవాలతో కాకుండా ప్రజల హృదయాలలో మార్పు జరిగి రక్షించబడి నీతిమంతులు ఒకటికి సాధించి దాసుల ప్రయాణంలో తోడుగు నడిపించి పరిచయం దీవించు. ఈ పరిచర్య అంతటిని ఆశీర్వదించం. దాసుల ప్రభుదాస్ గారికి ఆరోగ్యము దయచేయము. ఇక్కడున్న మరి ఈ యొక్క పరిచయం నిర్వహిస్తున్న వారందరినీ బలంగా వాడుకొనము. కూడొచ్చిన వారిని దీవించము. వాక్యం ఫలించినట్లు చేయము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరి వచ్చిన ప్రజలందరికీ, దేవుని ప్రజలందరికీ, వాక్యం విని ప్రభువుకు హృదయం ఇచ్చిన వారికి సదా తోడుగా ఉండి అంతవరకు నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. దయతో గమనించండి.